హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య నేను కాశీ వెళ్ళాను బెనారస్. యాక్చువల్గా చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఉన్నాము అందరం వెళ్దామనేసి. కాకపోతే అక్టోబర్ నవంబర్లో వెళ్దాం అనుకుంటే కుదరలేదన్నమాట. ఇంకా డిసెంబర్లో బాబు వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది. సో వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకొని ఉన్నారు కొడుకు కోడలు. కాబట్టి జనవరిలో పెట్టుకున్నాము. తీరా వెళ్దాం అనుకునే లోపల ఈ కరోనా మళ్ళీ వచ్చేసింది, ఒమిక్రాన్. టికెట్స్ అయితే మేము నవంబర్లోనే బుక్ చేసేసుకున్నాము, హోటల్ రూమ్స్ అన్నీ అన్నమాట. ఇంకా కొంతమంది వద్దని, కొంతమంది వెళ్ళండి ఏం పర్లేదని, ఏదైతేనే ఉందని స్వామి మీద భారం వేసేసి వెళ్ళిపోయాం. సో చక్కగా దర్శనం చేసుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ కాశీ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను కాశీ ఫస్ట్ చూసింది 2000లో చూశాను 2000 సంవత్సరం. అప్పుడు ఫస్ట్ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను నవంబర్లో. అప్పుడు అందరం వెళ్ళామన్నమాట. నేను, నా ఫ్రెండ్ విశాల, తన హస్బెండ్, మావారు ఆనంద్ కూడా వచ్చారు. అప్పుడు అందరం వెళ్ళాము. ఫస్ట్ టైము స్వామిని అప్పుడు దర్శనం చేసుకున్నాను. నిజంగా అనుకోకూడదు, అప్పుడు చూస్తే ఎలా ఉండిందంటే ఏంటి అసలు కాశీని ఇంత అద్భుతంగా చెప్తారు, ఇలా ఉందేంటి అనుకున్నాను అసలు. అంటే వేరేగా ఉండేది అసలు. చిన్న చిన్న సందులు, అక్కడే ఆవులంతా, ఆవు మూత్రం, ఆవు పేడ అసలు జారుతూ ఉండేది. అంటే హైజీనిక్గా అనిపించేది లేదనమాట. కాకపోతే అంత పవిత్రమైన స్థలము, వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. గంగా నదిలో మునగమంటే నా వల్ల కాలేదు అసలు. కాలు పెట్టాలన్నా కానీ నా వల్ల కాలేదు. ఎందుకంటే అంత నల్లగా ఉండింది. బాడీలు కనిపిస్తూ ఉండున్నాయమ్మా. నిజంగా ఇప్పటికి కూడా నాకు అసలు ఒళ్ళు జల్లరిస్తుంది అది అనుకుంటే. ఏంటి ఇలా పెట్టుకొని ఉన్నారు కాశీని అనుకున్నామన్నమాట. అంటే ఆ ఘాట్స్కి వెళ్ళినప్పుడు అలా ఉండిందనమాట అది. కాకపోతే అప్పుడు రష్ లేదు చాలా ఈజీగా వెళ్ళిపోయాం. అందులో మేము ఆ సారీస్ తీసుకునే అతను తీసుకెళ్లారనమాట. అంటే వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి కదా. సో వెళ్ళినప్పుడు ఏంటి అంటే చాలా ఈజీగా వెళ్ళిపోయాము. జస్ట్ అలా వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, వెళ్ళిపోయాం అనమాట. అసలు ఒక క్యూ లేదు, రష్ లేదు, ఏం లేదు. మామూలుగానే రష్ లేదు. చక్కగా ఏదో అభిషేకం కూడా చేయించినట్టున్నాము అప్పుడు. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది కదా, 21 years అయిపోయింది కదా. మళ్ళా మధ్యలో కూడా వెళ్ళాను, ఒక 3-4 సార్లు చూశాను. 5 years బ్యాక్ నాన్నగారు అస్థికలు కలపడానికని వెళ్ళాము. అప్పుడు బాగుండింది, కానీ మరి ఇంత బాగలేదు. కానీ చాలా ఇంప్రూవ్ చేశారు. మోడీ గారు వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ చేశారు. మొన్న వెళ్ళినప్పుడు మాత్రం అద్భుతంగా ఉండింది నిజంగానే అద్భుతంగా ఉండింది. అంటే గుడి వరకు, మిగతా కాశీనంతా చెప్పకండి, అది కూడా చాలా బెటర్ అయింది. కానీ అలానే ఉంది. కాశీ అనేది చాలా ఓల్డ్ సిటీ ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంకా చెప్పాలంటే వేల సంవత్సరాల చరిత్ర. మన పురాణాలలో కూడా కాశీని చెప్తూనే ఉంటారు. అన్ని పురాణాలలో ఉందని చెప్తూ ఉంటారనమాట. కాకపోతే అదొక మంచి ఫీలింగ్ వస్తుంది వెళ్ళిన తర్వాత. శివుడు తిరిగిన ప్లేస్ ఇక్కడ అని చెప్పేసి అనమాట. శివుడు ఉంటాడు ప్రత్యక్షంగా అని కూడా అంటే నమ్మే వాళ్ళకి. కొంతమంది బిజినెస్ కోసం వెళ్తూ ఉంటారని అనుకోండి. బిజినెస్ అంటే బెనారస్లో శారీస్ మీకు ఎక్కడ పట్టినా కానీ శారీ షాప్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కానీ శారీ షాప్స్ ఉంటాయి. అవి కొన్ని లక్షల కోట్ల శారీస్ ఉంటాయి. మొన్న అడిగితే మేము ఫస్ట్ 2000లో వెళ్ళినప్పుడు అక్కడ జనాభా 16 లక్షల నుంచి 17 లక్షలు అని చెప్పారు. ఇప్పుడు 68 లక్షలు అంటమ్మా. ఈ 21 సంవత్సరంలో అంత పెరిగిందంట. ఒక బెనారస్ సిటీలోనే ఎంత క్రౌడెడ్ ఉంటుందంటే అసలు కలకట్టా ఎందుకు పనికిరాదనిపిస్తుంది అనమాట. సో అది కాకుండా రోజు 4 నుంచి 5 లక్షల మంది బిజినెస్ చేసేవాళ్ళు వస్తారంట. ఇంకా అది చెప్తూ ఉంటే అందుకనే అంత ఉంది అనుకున్నాం. ప్లస్ అప్పటికే ఒమిక్రాన్ స్టార్ట్ అయిపోయింది కదా. మేము వెళ్ళింది 9th వెళ్ళాము మేము. ఈ మంత్ 9th వెళ్ళాము. సో అక్కడ మేమంతా మాస్కులు పెట్టుకున్నాం, కానీ అక్కడ లోకల్ పీపుల్ ఎవరు మాస్కులు కూడా పెట్టుకోలేరు. ఎవరు ఏం పెద్ద జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. ఇంకా గుడిలో ఎంత రష్ ఉండిందంటే, ప్లస్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మా అదృష్టం ఏంటంటే వర్షం. మేము దిగినప్పుడు, ఫ్లైట్లో దిగినప్పుడు కొంచెం క్లౌడీగా ఉండింది. కానీ ఈవినింగ్ 2:33 నుంచి ఇంకా వర్షం పట్టుకునింది అనమాట. బాగా వర్షం. ఆ వర్షంలోనే తడుస్తూ స్వామి దర్శనం చేసుకున్నాము. కానీ భక్తులు ఎలా ఉన్నారంటే ఏమాత్రం తగ్గలేదు ఫుల్ రష్. సో అంటే ఇంకా స్పెషల్ దర్శనాలు అనుకోండి, కొంచెం మనీ ఇచ్చి పక్క నుంచి వెళ్తాం కదా, క్యూలో వెళ్ళలేక అలా వెళ్ళామనుకోండి, చాలా బాగా కట్టారు. కానీ ఆ బ్యూటీని ఎంజాయ్ చేయలేకపోయాం. ఎందుకంటే కింద జారుతూ ఉండింది, జారుతూ ఉండింది. కానీ అద్భుతంగా ఉండింది ఎప్పుడు అనుకునేదాన్ని ఇంత
అసలు చాలామంది మనకు ఇండియాకి వచ్చిన తర్వాత చాలామంది ఫారినర్స్ కాశీ చూద్దామని ఫస్ట్ దిగుతారంట అక్కడ. అది చూసి ఏంటి ఇలా ఉంది అనుకుంటారంట. అప్పుడు విన్నాను నేను, మేము శారీస్ బిజినెస్ చేసి ఫస్ట్ వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్ చాలా అందంగా ఉంది, రైల్వే స్టేషన్ చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ చేశారు మా మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలేమో మరి. అంటే ఆయనే కదా పర్సనల్గా తీసుకొని చేశారు, బాగుంది. కానీ గుడి కూడా అద్భుతంగా ఉంది మా, చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుడిని చూసినట్టుగా ఉందన్నమాట, ఆయనకు అంత ప్రత్యేక స్థానం ఇచ్చినట్టుగా అనిపించింది అనమాట. సో ఇదైతే ఇక అంతకుముందు కూడా ఘాట్స్ చూసాము, బాగుండింది. కానీ ఈసారి ఏంటి అంటే గంగా హారతులు ఒకరోజు చూడగలిగాం కానీ రెండో రోజు తీసేశారు మా. ఎందుకంటే ఆ రోజు మండే మేము వెళ్ళిన నెక్స్ట్ డే, సో క్రౌడ్ చాలా ఎక్కువ ఉందని అసలు గంగా హారతులనే తీసేశారు. అది మిస్ అయిపోయాము. యాక్చువల్గా బోర్డు బుక్ చేసుకొని వెళ్ళాం, మీకు వీడియోస్ చూపిస్తాను, వీడియోలో చూపిస్తాను, కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు. చాలా అందంగా ఉంటుంది. మేము ఫస్ట్ అంటే 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు వెనక నుంచి కూడా చూసాము, తర్వాత బోట్లో ముందు నుంచి కూడా చూసాము అనమాట. అది అలానే ఉండింది నాకు. ఈ మధ్య మీరు అఖండ సినిమాలో చూసి ఉంటారు గంగా హారతుల్ని, అలానే అద్భుతంగా ఉంటాయి అమ్మా, చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes ఇస్తారనమాట, మెస్మరైజింగ్గా ఉంటుంది. సో కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఘాట్లో ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు మాత్రమే ఇస్తూ ఉన్నారు. కానీ పాపం అటువైపు నుంచి చాలామందిని ల్యాండ్ మీద అసలు అలో కూడా చేయలేదు మా, అందరిని ఆపేస్తున్నారు, అసలు క్రౌడే లేదనమాట. ఎందుకంటే ఒమిక్రాన్ మూలంగా. నెక్స్ట్ డే ఇంకా రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టేస్తున్నారు, సాయంత్రం 5 తర్వాత ఎవరు గంగానది దగ్గర ఉండకూడదని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ కరోనా పుణ్యమా అని చెప్పేసి అన్నీ చాలా మిస్ అయిపోతూ ఉన్నాం మనము. సో చాలా బాగున్నాయి మా ఘాట్స్, 84 ఘాట్స్ అనమాట. ఒక 7-8 ప్లేసెస్లో కావాలా గంగా హారతులు ఇస్తారు, అద్భుతంగా ఉంటుంది. సో ఈసారి అయితే చూపించలేకపోయాను, ఏదో చిన్న చిన్న వీడియోస్ చూపిస్తూ ఉన్నాను, చూడండి. అవకాశం ఉన్నవాళ్ళు లైఫ్లో ఒకసారి కాశీ చూడాలంటారు మా, చూడండి, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వారణాసి వచ్చున్నాను, ఘాట్స్ రీజియన్కి వచ్చున్నాను. మేము హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఉన్నాం. యాక్చువల్గా బోట్లో ఎక్కున్నాము, ఇప్పుడు గంగా హారతులు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. యాక్చువల్గా 1 minute మాట్లాడతాను వారణాసి గురించి. ఇది 5000 సంవత్సరాల ముందు నుంచి ఉంది, ఎప్పటి నుంచో మన పురాణాలలో కూడా ఉంది. శివుడే దీన్ని కట్టించారంటారు, శివుడు ఇక్కడ తిరిగాడు, శివుడి ప్లేస్. అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను నేను, కానీ ఇప్పుడు కౌశి, పాప, మృదులాతో వచ్చాను అనమాట. సో బోట్ ఎక్కాము, ఎంజాయ్ చేస్తున్నాము, కొంచెం షాపింగ్ కూడా చేసాము, నిన్న దర్శనం చేసుకున్నాము. కానీ నిన్నంతా వర్షం, సో ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయాము. చాలా ఇంప్రూవ్ చేశారు గుడిని అంతా. ఫస్ట్లో వచ్చినప్పుడు వేరేగా ఉండేదన్నమాట, అంటే వేరేగా మనం అనుకోకూడదు ఇది బాగలేదు అట్లా అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే చాలా అందంగా ఉంది. అసలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట. శివుడి భక్తులు అయితే లైఫ్లో ఒకసారైనా రావాలనుకుంటారు. అదృష్టం కొద్దీ నేను చాలాసార్లు వచ్చాను. సో ఇప్పుడు చాలా చలిగా ఉంది, మేము ఇంతని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా చాలా చలిగా ఉంది. అయినా కానీ బోట్లో గంగా హారతి చూడాలనుకుంటున్నాను, మీకు తప్పకుండా చూపిస్తాను కొంచెం సేపట్లో.
ఇది మేముండే ప్లేస్ నుంచి గంగా నది కనిపిస్తుందమ్మా, చూడండి. ఇంకా రష్ ఉండేది కానీ రెస్ట్రిక్ట్ చేశారు ఈ రోజు నుంచే. సో వైట్ శాండ్ అన్నమాట, బాగా వెళ్తూ ఉంటారు జనం. మేముండే హోటల్ నుంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. లంచ్ చేయడానికి వచ్చాము వెళ్ళబోతూ. సో ఇక్కడ కూడా చాలా బాగుంది. సో ఇదన్నమాట ఏరియా. సో బోన్సాయి చెట్లు ఉన్నాయి ఇక్కడ. చక్కగా నది పక్కన కూర్చొని భోంచేస్తూ ఉన్నాము. మా సీటింగ్ ఇది. సో ఈ చుట్టూ హోటల్సే. ఇది 80 ఘాట్ అంటారు దీన్ని. సో ఇది స్టార్టింగ్ అనమాట, ఘాట్స్లో ఇది స్టార్ట్ అవుతుంది. 80 ఘాట్ నుంచి ఇంకా మొత్తం 84 ఘాట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇకపోతే చెప్పాను కదా శారీస్ కోసం అని కూడా వెళ్ళానని. నా కోసం కొన్ని శారీస్ తెచ్చుకున్నాను, మీకు ఊరికే చూపిస్తానంటే బిజినెస్ కోసం కూడా తెచ్చానమ్మా. మీకు కొన్ని సారీస్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఇంకా పెట్టలేదు. మృదుల ఇంకా పెట్టలేదు. షాప్లో మాకు ఫ్యాంటైజ్లో దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. నా సెలెక్షన్, నా పర్సనల్ కానీ కొన్ని తెచ్చుకున్నానమ్మా. ఇదిమ్మా. సో మీకు ఊరికే చూపిస్తాను, నా మీద కూడా ఎందుకు లేండి. కానీ ఇది బెనారస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇవి డిఫరెంట్ మెటీరియల్స్, కాటన్స్, సిల్క్స్. ఇది వచ్చేసి డ్రెస్ అనమాట. నాకు డ్రెస్సెస్ ఈసారి చాలా మంచిగా అనిపించాయమ్మా. ప్లెయిన్ టాపు, ఇది బాటమ్, చెక్స్ బాటమ్, సారీ చెక్స్ టాపు, ప్లెయిన్ బాటము. ఇది దుప్పట, మంచి దుప్పటాస్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో అసలు. సో అలానే ఇది నేను చాలా ఇష్టపడి తెచ్చుకున్నాను అమ్మా. చాలా చాలా నచ్చింది నాకు ఈ వంగపువ్వు కలర్. యాక్చువల్గా ఈ ఇయర్ ఈ కలర్ని డిజైనర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ ఈ ఇయర్ కలర్ మా ఇది లైట్ వంగపువ్వు కలర్ అనమాట, ఫ్యాషన్ అది. సో యాజ్ యూజువల్గా రెడ్ నా ఫేవరెట్ కలర్ చెప్పాను కదా. అలానే ఇది చిన్న బార్డర్ అని కాంట్రాస్ట్ కలర్ మా. నాకు ఈ బుటీస్ అది చాలా నచ్చింది. బ్లూ అనమాట, ఇది నేవీ బ్లూకి రెడ్ బార్డరు. అంటే ఇదే స్పెషల్ ఏం కాదు కానీ నాకు చాలా నచ్చింది, అందుకని తీసుకున్నాను. కాకపోతే ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ అమ్మా. ఇది కూడా డిఫరెంట్గా ఉంది, ఫ్లోరల్ డిజైన్కి మంచి బార్డర్ అనమాట. కాకపోతే ఇది ఆర్గంజాస్మా, బెనారస్ ఆర్గంజా మీద ఫ్లోరల్ పెయింటింగ్ అనమాట, కంప్యూటర్ పెయింటింగే. పళ్ళు కూడా బాగా రిచ్గా ఇచ్చారు. ఇదిగోండి, చాలా నచ్చి తెచ్చుకున్నాను. సో ఇవి నా శారీస్ కలెక్షన్ మా. సో నేను, స్నిగ్గి, కౌశి, మృదుల వెళ్ళాము. దర్శనం చాలా బాగా చేసుకున్నాము, షాపింగ్ బాగా చేసుకున్నాము. ఫస్ట్ టైం కాలభైరవుడి దర్శనం కూడా చేసుకున్నాము. అంతకుముందు ఎప్పుడు చేసుకోలేదు, ఈసారి కుదిరింది, అది కూడా చేసుకున్నాం అన్నమాట. సో మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే కరోనా టైం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వచ్చిన తర్వాత అందరం టెస్ట్ చేయించుకున్నా కానీ సేఫ్గానే ఉన్నామన్నమాట, దేవుడి దయ అది. సో ఇది కాశీ విశేషాలమ్మా. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ ఇంకా తర్వాత ఎప్పుడైనా చెప్తానమ్మా. టైం అయిపోయింది, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.